హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూర పప్పు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మేమైతే ఇంట్లో వీక్లీ వన్స్ అయినా కానీ ఇంట్లో తోటకూర ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడు చేసినా ఒకే స్టైల్లో ప్రిపేర్ చేసామనుకోండి అంతగా తినబుద్ధి కాదు. కాబట్టి వండినప్పుడల్లా ఇట్లా కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చేసిన ఈ తోటకూర పప్పు కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా చేసిన ఈ కర్రీ రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ రూపంలోనైతే నాకు తెలియజేయండి. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక కప్పులోనైతే 2 స్పూన్స్ వరకు శనగపప్పు, అలాగే ఇంకో గిన్నెలో 2 స్పూన్స్ వరకు కందిపప్పు. ఈ 2 పప్పులనైతే నేను హాఫ్ అన్ అవర్ పాటు అయినా నానబెట్టాను. మీకు కావాలి అనుకుంటే పెసరపప్పును కూడా నానబెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఈ 2 పప్పులతోనే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే తోటకూరను కూడా చిన్నగా చాప్ చేసేసి నీట్గా వాష్ చేసి అయితే రెడీగా పక్కన పెట్టేసినాను. 3 మీడియం సైజ్ టమాటోస్ చిన్న ముక్కలాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయనైతే కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అయితే మనం నానబెట్టుకున్న పప్పులన్నిటిని అయితే యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతోని 2.5 కప్పు వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసి కుక్కర్ పైనుంచి మూతను పెట్టుకొని అయితే స్టవ్ పైన పెట్టేసుకోండి. సో ఈ పప్పు వచ్చేసి అయితే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయినా ఉడికించుకోవాలి. సో నేనైతే 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించాను. తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది అయితే చక్కగా ఉడికిపోయింది. పప్పు అనేది ఇలాగే ఉంచండి, మళ్ళీ మ్యాష్ చేయకండి. మ్యాష్ చేస్తే అంతగా బాగోదు కాబట్టి ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోండి ఈ పప్పును. స్టవ్ పైన అయితే గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాతకి ఇందులోనే 5-6 గల్ల ఎల్లిపాయలు అనేవి కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేస్తున్నాను. 3 ఎండుమిర్చి తుంచి వేసాను. అలాగే 5-6 గల పచ్చిమిర్చి చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీలో మనం మళ్ళీ ఎక్స్ట్రా ఎండుకారం అనేది వేయమన్నమాట. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉన్నలో కారమే సరిపోతుంది. మళ్ళీ అయితే ఎండుకారం వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు కాస్త స్పైస్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయినా కానీ ఎండుమిర్చి అయినా కానీ కాస్త ఎక్కువగా వేసుకోండి. సో చూసిలా మనం వేసిన ఎండుమిర్చి పచ్చిమిర్చి చక్కగా వేగిన తర్వాతకి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం అట్లా మగ్గితే సరిపోతుందన్నమాట. ఆనియన్స్ చూడండి మనకి చక్కగా మగ్గిపోయాయి. ఇట్లా ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 3 మీడియం సైజు టమాటోస్. సో టమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే తోటకూరను కూడా వేసేసుకుంటున్నాను. తోటకూరను అయితే నీట్గా వాష్ చేసి వేస్తున్నాం కదా, వాటర్ ఏం లేకుండా జస్ట్ ఆకు వరకే యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేయండి. నేను 1 స్పూన్ వేసాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఇప్పుడు పోపు అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి అడుగెల్లా. సో 10 రూపీస్ కట్టలు అయితే 2 తీసుకున్నాను. మనం వేసినప్పుడు గిన్నె నిండుగా అనిపిస్తాయి, బట్ ఇది మగ్గే కొద్దీ చాలా తక్కువగా అయిపోతుంది కదా. కాబట్టి ఒక్కసారి అయితే ఇట్లా పోపు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసి ప్రాపర్గా సెట్ చేసేసి దీనిపైనుంచి మూతను పెట్టేసుకోండి. ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 5-6 నిమిషాల పాటైనా కానీ ఉడికించారంటే మనకి తోటకూర అనేది చక్కగా మగ్గిపోతుంది. 5-6 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. సో చూసిలా తోటకూర అనేది ఎంత మగ్గిపోయిందో, మనకి వాటర్ అనేవి ఊరుతూ ఉంటాయి. ఇందులో ఉన్న వాటర్లోనే టమాటోస్ అండ్ తోటకూర అనేది మంచిగా ఉడికిపోవాలన్నమాట. కాబట్టి ఇట్లా మధ్యలో మూత తీస్తూ కలబెడుతూ మరి చెక్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించేసుకోవాలి. సో చూసిలా ఇంకొక 4 మినిట్స్ తర్వాతకి మళ్ళీ చూపిస్తున్నాను. టమాటోస్ మంచిగా మగ్గిపోయాయి, ప్లస్ తోటకూర కూడా చక్కగా ఉడికిపోయింది, వాటర్ ఏం లేకుండా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పప్పు అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, పప్పు మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో కొంచెం పప్పు అలాగే ఉండిపోయింది, అందుకే కొన్ని వాటర్ వేసి అయితే అది ఇందులోకి వేస్తున్నాను. సో ఇప్పుడు తోటకూర పప్పు మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి. మరి మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా కలిపామంటే సరిపోతుంది. పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా పలుకు మీద ఉన్నదనుకో
అనుకోండి, మనం తినేటప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించేసుకోండి. సో చూసిల్లా తోటకూర పప్పు మనకి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. సో ఇట్లా ఉడికితేనైతే సరిపోతుంది. ఇందులోనే లాస్ట్‌లో కొంచెం అంతా కొత్తిమీర ఆకునైతే యాడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి సాల్ట్ తక్కువైందా అని కూడా చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైనట్టయితే కొంచెం యాడ్ చేయండి. నాకైతే సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసాను కదా, ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించామంటే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్.